హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇదిగోండి, మేమైతే వరలక్ష్మి వ్రతం అయితే పూజ అయితే కంప్లీట్ చేసాము. ఇదిగోండి, పూజ అయితే అయ్యింది. లక్ష్మీదేవికి ఏమైతే కావాలో అన్నీ అయితే పెట్టయితే పూజ చేసాము. ఇదిగోండి, మా వరలక్ష్మి వ్రతం అయితే ఇట్లా జరిగింది. నేనైతే కలర్ కాంబినేషన్ రెడ్ లైట్ గ్రీన్ వచ్చేటట్టు అయితే తీసుకున్న సారీ. మధ్యలో చూడండి, ఇవి మా పూజ అయితే ఇలా జరిగింది. ఇదిగోండి, మేమైతే కంప్లీట్ చేశాను. మా హస్బెండ్ తొందరగా ఆఫీస్కి వెళ్ళాల్సి, ఇక పూజ అయితే త్వరగానే అయిపోయింది. మా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసేసాము. ఇదిగోండి, నైట్ పూలు అయితే డెకరేట్ అయితే చేస్తున్నాము. పాప వాళ్ళు కూడా అయితే హెల్ప్ చేస్తున్నారు. ఇదిగోండి, పూలు అయితే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. మా అమ్మవారు ఎలా ఉందో చూసి చెప్పేయండి, మీరు కామెంట్ చేయండి ఎలా ఉందనేది. మేమైతే ముత్తైదులు మిర్చి తాంబూలం అయితే ఇచ్చాము. ఇదిగోండి, డెకరేషన్ అయితే ఇలా పూర్తయింది. అమ్మవారిని పెట్టి ఇలా పూజ అయితే చేస్తున్నాము. జయ శుభలక్ష్మి దయా గుణ వైభవ లక్ష్మి జలే జకరే మహితే జయ సురవందితే పూజితే సేవితే సన్నుతే ప్రార్థితే సచ్చరితే జయ జయ హే చిర భాగ్య ప్రదాయిని పాలయ మాం శ్రీలక్ష్మి నమో. సుమరసవందిత సుందరి మాధవి చంద్ర సమోదరి మమయే మునిగణవందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతినుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ బాలయ మా. నేనైతే ముత్తైదులను అయితే పిలిచాను. ఇదిగోండి, తాంబూలం అయితే ఇచ్చాను. వాళ్ళకి పసుపు బొట్టు పెట్టి అవన్నీ పెట్టి అయితే తాంబూలం అయితే ఇచ్చేసాను. ముత్తైదువులు అయితే వచ్చారు. నేను ఆ రోజు 15 నుంచి 17 మెంబర్స్కి అయితే ఇచ్చాను ముత్తైదువుల్ని. మేము ఉండే దగ్గర వాళ్ళు, నేను ఆఫీస్లో వాళ్ళని కూడా పిలిచి ఇచ్చాను. ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచి అవన్నీ వండేసరికి నేనైతే ప్రసాదానాలు అయితే అవి చేశాను. పులిహోర, దద్దోజనం, పొంగలి, పూర్ణాలు, గారెలు, పులిహోర ఇవైతే చేశాను నేను. ఇవన్నీ అయితే చెయ్యాలి. గుగ్గిళ్ళు ఉడకబెట్టాము. ముత్తైదువులకు వచ్చిన వాళ్ళకి పచ్చి శనగలు అయితే ఇస్తారు కదా, నేను కూడా అట్లాగే ఇచ్చాను. ఇంకా ఇవన్నీ చేసుకుని నేను రెడీ అయ్యి, మా పిల్లలు రెడీ అయ్యేసరికి చాలా టైం అయితే పట్టింది. నా శారీ కట్టుకున్నది ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను ఆ రోజు ఎలా రెడీ అయ్యానో ఏంటనేది కామెంట్ చేయండి. ఈసారి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా రెడీ అయ్యే వీడియో పోస్ట్ చేస్తాను. మా ఇంటి లక్ష్మీదేవి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మా ఇంటి లక్ష్మీదేవిని నేను ఎలా రెడీ చేశాను, ఎలా పెట్టుకున్నాను, డెకరేషన్ అవి కూడా నేనే చేశాను. మా ఆడబిడ్డ కూడా ఉంది, ఇద్దరం కలిసి హెల్ప్ చేస్తూ ఉంది తను. ఇక నేను చేశాను, ఇక రెడీ చేసి మొత్తం డెకరేషన్ అయితే చేశాను. మీరు ఎలా ఉందో మీరైతే కామెంట్ చేయండి. మా ఇంటి అమ్మవారు నేనైతే అలా పెట్టయితే పూజ చేశాను. శారీ కట్టడానికి అయితే 2-3 టైమ్స్ ట్రై చేసి తీసేసాను. ఎప్పుడు అంటే లెగ్స్ హ్యాండ్స్ పెట్టలేదు, ఫస్ట్ టైం మళ్ళీ లెగ్స్ హ్యాండ్స్ కూడా పెట్టడానికి చాలాసేపు ట్రై చేశాను. ఇవి పెట్టడానికి ఎట్లా కొట్ట ఫైనల్లీ అయితే వచ్చింది. ఇదిగోండి, సెట్ చేసి పెట్టాను. కదంబ పుష్పం అని అయితే మీకు తెలుసో లేదో తెలియదు, కానీ
లక్ష్మీదేవికి అయితే చాలా ప్రీతికరం అంట. ఆ పువ్వు కూడా ఎక్కడో ఒకసారి దొరుకుతుంది. అవి అయితే ఓన్లీ టెంపుల్స్లోనే ఉంటాయి చెట్లు. మేము ఇంకా అక్కడ టెంపుల్కి వెళ్ళి వాళ్ళని అడిగి ఆ పువ్వులు తీసుకొని వచ్చాము. ఆ పువ్వులు ఉంటాయి, బాగుంటాయంట. 101 దేవతలు అయితే ఉంటారంట. పెట్టి పూజ చేస్తే చాలా మంచిదంట. మీ ఇంటి దగ్గరలో కానీ అట్లా ఎవరి దగ్గర ఉన్నా కానీ ఫ్రైడే అయినా పెట్టి పూజ చేయొచ్చు. ట్రై చేయండి ఈసారి ఎప్పుడన్నా పువ్వులు అవి పెట్టి ట్రై చేయండి. నాకైతే కొన్నే దొరికాయి, ఇంకా కొన్ని తీసుకొచ్చి పెట్టాను. కదంబ పుష్పం అంటారంట. లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట. 101 దేవతల పువ్వులో ఉంటారంట. అందరికీ పూజ చేసినట్టు, మన పూజలు అందుకున్నట్టు ఉంటా. ఆ పువ్వు చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. చందమామలాగా గోల్డెన్ కలర్లో పువ్వు అయితే చాలా వెలిగిపోతూ ఉంటుంది. చాలా బాగుంది. ఇదిగోండి వీళ్ళందరూ మా ఆఫీస్ స్టాఫ్ తాంబూలం తీసుకెళ్తారని చెప్పి ఇంకా పిలిచాను. ఫుడ్ తినేసి ఇంకా తాంబూలం తీసుకుని అయితే వెళ్ళారు. ఎప్పుడూ అయితే ఆఫీస్ దగ్గర చేసేదాన్ని, కానీ ఈసారి ఇంటి దగ్గర చేశాను. నెక్స్ట్ టైం మా కొత్త ఇంట్లో చేస్తాను. మేము అంటే వరలక్ష్మి వ్రతం మా కొత్త ఇంట్లోకి వెళ్ళే టైంకి అయిపోయిద్ది అనుకున్నాం, కానీ వర్క్ అయితే ఇంకా కాలేదు. అందు గురించి ఆగాల్సి వచ్చింది. నెక్స్ట్ టైం అయితే ఆ ఇంట్లో జరిగిద్ది పూజ. ఇప్పుడైతే ఇక్కడ చేసుకున్నాం. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. నిండుగా చాలా ఇదిగా చేసుకున్నాను నేనైతే. మా వారైతే మార్నింగ్ 8కే బ్రాంచ్లో అదే ఆఫీస్లో మీటింగ్ ఉండి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా పొద్దున ఆశీర్వాదం తీసుకుని ఇంకా పూజ స్టార్ట్ చేసి అప్పుడే మార్నింగ్ మా హస్బెండ్ వెళ్ళేటప్పటికే పూజ అయితే ఫినిష్ అయింది. పూజ అయితే కంప్లీట్ చేసాం మా హస్బెండ్ వెళ్ళేటప్పటికే. వాళ్ళు అట్లా వెళ్ళారు. ఇంకా నేను ఇంకా పక్కన వాళ్ళు వచ్చి ఇక తాంబూలాలకి పిలిచారు. ఇక వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చి అందరి దగ్గర తీసుకుని వచ్చాము. ఆ రోజైతే నైట్ 9 అయింది మేము అక్కడ ఇక్కడ వాళ్ళ ఇంటికి అంతా వెళ్ళేసరికి. ఇదిగోండి ప్రసాదాలు అయితే ఇవి చేశాను. ప్రసాదం నేనే చేశానండి. మార్నింగ్ లేచి ఎప్పుడు చేస్తూ ఉంటా అట్లానే చేశాను. ఇదిగోండి అమ్మవారు ఎంత కలగా ఎంత బాగున్నారో మీరే చెప్పేయండి. ఇదిగోండి తను మా అక్క గోల్డ్ కలర్ శారీ కట్టుకున్నారు కదా. ఇదిగోండి ఇక్కడ గోల్డ్ కలర్ శారీ కట్టుకున్నది మా తోటి కోడలు. అటు పక్కన కూడా అక్కే అవుతుంది అక్క. వీళ్ళంతా మా ఆఫీస్ స్టాఫ్. ఇదిగోండి మా పిల్లలు. మా అమ్మవారిని అయితే చూసేయండి, ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మా అమ్మవారు ఎలా పెట్టాము ఎలా చేసాము అనేది. పూజ అన్నీ అయితే మంచిగా అయినాయి. శంకు చక్రాలు, గవ్వలు, తామర పువ్వులు అన్నీ అయితే పెట్టాము.